పాల్గొంటున్నాను. ఈ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుత పరిపాలకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళెవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలా చోట్ల గ్రామాల్లోకి వెళ్తే వారానికి ఒకరోజు నీళ్ళు వస్తే 20 బిందెలు మాత్రమే వస్తున్నాయి. కూడా ఆ 20 బిందెలతోనే మొత్తం వారం అంతా గడిపే పరిస్థితి. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి ట్యాంకర్స్లో కొనుక్కొచ్చే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని మహిళలు ఎక్కడ బాగా బ్రహ్మాండం తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళ కడుపులో చాలా బాధ ఉంది. ఇంతమంది 150 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే కనీస సౌకర్యమైనటువంటి మంచినీటిని కూడా ఇవ్వలేకపోతే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళందరూ భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా ఈరోజు వాళ్ళు రావాల్సిన నిధులన్నీ కూడా కోత విధించి దాదాపు 123 స్కీమ్స్ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్ని రద్దు చేసి సామాన్య మానవుని నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈరోజు చరమగీతం పాడే కోసం అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మేనిఫెస్టో ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ద్వారా సూపర్ 6 అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాల ప్రతి మహిళ కూడా ఈరోజు 1500 రూపాయలు ఆడబిడ్డ ఇవ్వటమే కాదు, ప్రతి మహిళకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తూ, అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా 10th క్లాస్ చదివేదాకా కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమం తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరిలో 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి రైతన్నల కోసం. ఎందుకంటే ఈరోజు కరూరు సిమెంట్ అనంతపురం జిల్లాలో ఈరోజు తొలకరి జిల్లా పడంగానే రైతు విత్తనం వేసుకోవాలంటే ఈరోజు డబ్బులు లేని పరిస్థితుల్లో ఇల్లు తాకట్టు పెట్టడమో లేదంటే బంగారు కుదువ పెట్టడమో చేసి ఆ డబ్బులు తెచ్చుకొని పంట వేస్తే ఆ పంట కూడా ఈరోజు పండకపోతే ఆత్మహత్యల శరణం అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వారి కోసం ప్రతి సంవత్సరం రైతన్నల కోసం 20,000 రూపాయలు వాళ్ళకి రైతు నేస్తం కింద ఈరోజు డబ్బులు వేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేమందరూ కూడా తెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ యువతకి ప్రత్యేకించి నారా లోకేష్ గారు యువగలం ద్వారా ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని సందర్శించి యువతీయువకుల పట్ల బాగా ఆకర్షితులై ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని లక్ష్యంతో ఈరోజు 5 సంవత్సరాల పరిపాలనలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఉద్యోగం వచ్చేదాకా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేటువంటి కార్యక్రమంలో చేపట్టి జరుగుతారు. వీటన్నిటితో పాటు ఈరోజు ప్రత్యేకించి ఒక కుటుంబంకి అంటే ఒక కుటుంబంలో తల్లి, తండ్రి లాంటి పిల్లలు ఉంటే వీళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కవర్ చేసి 25 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కూడా కల్పించడం అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఒక కుటుంబానికి భద్రత కల్పించే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేయబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కరెంటు ఛార్జీలు పెంచేశారు, చెత్త పన్ను వేశారు, ఇంటి పన్ను పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, అదేవిధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ప్రతి ఒక్కటి కూడా దేనికి ఇంకా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా పెంచుకుంటూ పోయి రాష్ట్రంలో సామాన్య జీవితాన్ని కూడా రోడ్డును పడే పరిస్థితికి వచ్చాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మా యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోవాలి, ఈ రాష్ట్రానికి ఒక అమరావతి లాంటి రాజధాని నిర్మించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఆగిపోయిన పోలవరం డ్యామ్ని పూర్తి చేసుకోవాలంటే లక్ష్యంతో ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. 5 రోజుల్లో ఈరోజు పూర్తి స్థాయిలో ప్రత్యేకించి మహిళలైతే మాత్రం ఈరోజు ఈ యొక్క సూపర్ 6 ద్వారా ఆకర్షితులై ఇవన్నీ కూడా మాకు వస్తే మా కుటుంబం చల్లగా ఉంటుంది, మా పిల్లలు బాగుంటారు, మా భవిష్యత్తు బాగుంటారు లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఎన్నికల వేళల్లో ఈరోజు 2 ఓట్లు సైకిల్కి వేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఎక్కడికెక్కడ ప్రచారంలో వాళ్ళే ముందుకు వచ్చేప్పుడు చెబుతారు. కాబట్టి ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో కైవసం చేసుకోబోతుందని తెలియజేసుకుంటారు.